మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ కమర్షియల్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ హీరోను ఎలివేట్ చేయడంలో తనదైన మార్కు చూపించే సత్తా ఉన్న మేకర్. వరంగల్ నుంచి వచ్చి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ దర్శకుడి ప్రయాణం ఎందరో యువకులకు ఆదర్శం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో రచ్చరేపిన, మాస్ మహారాజా రవితేజతో బెంగాల్ టైగర్ అనిపించిన, గోపీచంద్తో సిటీ మారు వేయించినా అది ఆయనకే చెల్లింది. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర భోగి మంటలు రేపడానికి రెడీ అవుతున్నారు. జూన్ 20న ఆ డైనమిక్ డైరెక్టర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి ఓసారి గుర్తు చేసుకుందాం. వరంగల్ జిల్లా హనుమకొండలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి సినిమాపై ఉన్న పిచ్చితో హైదరాబాద్ రైలెక్కిన యువకుడు సంపత్ నంది. ఫార్మసీ చదువుతున్న మనసు మాత్రం సినిమాల చుట్టూనే తిరిగేది. ప్రముఖ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి వద్ద అసిస్టెంట్గా చేరి సినిమా పాఠాలు నేర్చుకున్నారు. ఎన్నో ఆటంకాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ కష్టానికి ఫలితమే 2010లో వచ్చిన ఏమైంది ఈ వేళ. తొలి సినిమాతోనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ అందించి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నారు. ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. రెండో సినిమాకే స్టార్ హీరో దొరకడం, అది కూడా భారీ అంచనాలున్న ప్రాజెక్టు కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కానీ ఏమాత్రం తడబడకుండా రచ్చ సినిమాను పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా మలిచి భారీ వసూళ్లు రాబట్టి సత్తా చాటారు. ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ సంపత్ నందిని స్టార్ డైరెక్టర్ల లీగ్లో నిలబెట్టింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో చేసిన బెంగాల్ టైగర్ కూడా కమర్షియల్గా వర్కౌట్ అయింది. హీరో బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టు కథను, డైలాగ్స్ను రాయడంలో సంపత్ నందిది ప్రత్యేకమైన శైలి. సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్పై గాలిపటం, పేపర్ బాయ్ వంటి ఫీల్ గుడ్ సినిమాలను అందించారు. అంతేకాకుండా ఓదెలా రైల్వే స్టేషన్, సింహ వంటి వైవిధ్యమైన కాన్సెప్ట్ సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. 1960ల నాటి పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో సాగే కథలో శర్వానంద్ను మునుపెన్నడూ చూడని విధంగా రగ్డ్ లుక్లో చూపిస్తున్నారు. టాలెంటెడ్ హీరో శర్వానంద్తో తొలిసారి జతకడుతూ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది ఈ భోగి అనే సినిమా. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లోనే గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. ఇది మామూలు క్లైమాక్స్ కాదని సినిమాకే హైలైట్గా నిలిచే ఎమోషనల్ యాక్షన్ బ్లాక్ అని ఇన్సైడ్ టాక్. జూన్ 20న సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలు బయటకు రావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. షూటింగ్ స్పాట్లో శర్వా నటన చూసి యూనిట్లోని 200 మంది లేచి నిలబడి చప్పట్లు కొట్టారంటే అవుట్పుట్ ఏ రేంజ్లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. జూన్ 20న సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలు బయటకు రావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. భోగి సినిమాను ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాతో సంపత్ నంది పాన్ ఇండియా డైరెక్టర్గా తన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సంపత్ ఈసారి పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఈ పుట్టినరోజు ఆయనకు మరిన్ని విజయాలను, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుందాం.